కంచగచ్చిబౌలి భూముల విషయంలో ఎలాంటి వివాదాలు లేవని, సెబీ నిబంధనలకు అనుగుణంగానే బాండ్లు జారీ ప్రక్రియ జరిగిందని మంత్రి శ్రీధర్ బాబు స్పష్టం చేశారు. ఐసీఐసీఐ నుంచి తాము ఎలాంటి లోన్లు తీసుకోలేదని స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వ అభివృద్ధిని అడ్డుకోవాలని కేటీఆర్ తప్పుడు ఆరోపణలు చేశారని విమర్శించారు. కంచగచ్చిబౌలి భూముల వ్యవహారంలో విపక్షాల ఆరోపణలను మంత్రి శ్రీధర్ బాబు ఖండించారు. భూములు ప్రభుత్వానివేనని సుప్రీంకోర్టు చెప్పినప్పటికీ వీడియోలు సృష్టించి దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. హెచ్సియు భూములు పరిసరాల్లో ఏనుగులు ఉన్నాయా అని ప్రశ్నించారు. అభివృద్ధిని అడ్డుకోవాలనే కుట్రలకు తెరలేపారని విమర్శించారు. క్రితం రాజస్థాన్లో చనిపోయిన జింకను చూపించారు. ఇక్కడ మన అడవుల్లోనే ఎక్కడైనా ఏనుగులు ఉన్నాయా, ఏనుగుల పాపులేషన్ ఎంత, ఈరోజు ఇక్కడ ఏనుగులు చూపెట్టినరు. అసలు ఏనుగు అనేది హెచ్సియు ల్యాండ్స్ సంబంధించి పరిసరాల ప్రాంతంలో ఉంటే తెలియకుండా ఉంటుందా? ఈ విధంగా చేస్తే మీరు బాధ్యతాయుతమైన ప్రతిపక్ష పార్టీగా మీ పాత్రను నిర్వహిస్తూ ఉన్నారని అడుగుతా ఉన్నా. కంచగచ్చిబౌలి భూముల మీద ఆర్బీఐ నిబంధనలకు విరుద్ధంగా 10,000 కోట్ల రూపాయలు తెచ్చారన్న కేటీఆర్ ఆరోపణల్లో వాస్తవం లేదని మంత్రి శ్రీధర్ బాబు స్పష్టం చేశారు. సెబీ నిబంధనలకు అనుగుణంగానే బాండ్లు జారీ ప్రక్రియ జరిగిందన్నారు. ఐసీఐసీఐ నుంచి తాము ఎలాంటి లోన్లు తీసుకోలేదని స్పష్టం చేశారు. బాండ్ల ద్వారా సేకరించిన ప్రతి పైసాను రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసమే వినియోగిస్తున్నామని స్పష్టం చేశారు. నిబంధనలకు అనుగుణంగా బాండ్స్ రేస్ చేయటం, దాని తదుపరి ఈ బాండ్ సంబంధించి ప్రభుత్వం నుంచి ఆర్బీఐకి అనుకూలంగా డైరెక్ట్ డెబిట్ ఆదేశాన్ని కూడా ఆర్బీఐ ఇచ్చింది. ఇంకోటి లిటిగేషన్ భూమి అన్నారు. సుప్రీంకోర్టు తర్వాత ఈ భూమిపై ఏ విధమైన వాద్యాలు లేవు. డిపాజిటెడ్ అమౌంట్ 8,476 కోట్లు డిపాజిట్ అయితే, రుణమాఫీ విషయంలో 2,146 కోట్లు, రైతు భరోసా కింద 5,463 కోట్ల రూపాయలు, సన్న బియ్యానికి సంబంధించిన బోనసు 947 కోట్ల రూపాయలు, మొత్తం 8,557 కోట్ల రూపాయలు బాండ్ రూపేణ వచ్చిన డబ్బులు ఖర్చు పెట్టే కార్యాచరణ చేసుకుంటూ పోతూ ముందుకు నడుస్తా ఉన్నామైనా ఇది రైతులకు మేలు చేయొద్దామంటారా, చేయమంటారా? గత బీఆర్ఎస్ ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టుకు దాదాపు 11% వడ్డీకి రుణాలు తీసుకున్నదని, గత ప్రభుత్వం కంటే తక్కువ వడ్డీకి రుణాలు తీసుకుంటున్నామని చెప్పారు. రాయదుర్గలో, కానామెట్లో, మణికొండలో, నార్సింగిలో, షేక్పేట్లో, కోకాపేట్లో, మోకిల సంబంధించి దాదాపు 100 ఎకరాలను మీరు ఆక్షన్ చేశారు. ఆక్షన్ చేసినప్పుడు గుర్తురాలే వాళ్ళకి, ఇప్పుడు బాగా గుర్తొస్తా ఉంది. ఈరోజు బాండ్స్ ద్వారా ఇంట్రెస్ట్ మాకు 9.35% అయితే, వారు కాళేశ్వరం సంబంధించి బ్యాంకుల ద్వారా లోన్లు తీసుకున్నారు. ఎంతకి? 10.9%. ఏ ప్రాజెక్టు ఉపయోగించుకుంటారో మనం అందరం చూసినా, ప్రాజెక్ట్ నడుస్తూ ఉందో లేదో, కూలిపోయిందో మీరు అందరం కూడా స్పష్టంగా కనబడతా ఉంది. మూసీ ప్రక్షాళనతో పర్యావరణ అడ్డుకుంటున్నారని, కంచగచ్చిబౌలి భూముల్లో పరిశ్రమలు తెస్తామంటే పర్యావరణ పరిరక్షణ పేరుతో బీఆర్ఎస్ ద్వంద్వ నీతిని ప్రదర్శిస్తోందన్నారు. సెక్రటేరియట్ నిర్మాణం కోసం 100 మొక్కలు నరికివేసి తిరిగి ఎన్ని రీలొకేట్ చేశారన్నారు. హిమాయత్ సాగర్ పరిధిలో 111 జీవో ఎత్తివేసినప్పుడు పర్యావరణం గుర్తుకు రాలేదా అని శ్రీధర్ బాబు ప్రశ్నించారు.